హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజులుగా అంటే ఎక్కువ మంది అనను, నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది మాత్రమే స్కిన్ ఇన్స్టెంట్ గ్లో కానీ లేకపోతే వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ అలాంటివి ఏమైనా చూపించక్క అని అడిగారు. సో వాళ్ళ కోసం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సింది ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే అండి. ఇదేంటంటే బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ని నేను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయకుండా స్క్వీజ్ చేసుకున్న జ్యూస్ ఇది. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. బీట్రూట్ అయితే తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ చేసుకోవచ్చు. ఆ మిక్సీ చేసుకున్న తర్వాత పల్ప్ని పిండితే జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్తో మాత్రమే మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా శనగపిండి అండ్ బియ్యం పిండి అంటే వరిపిండి అంటారు కదా, అవి యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇందులో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇందులో ఈ వరిపిండి బదులు గంధం, మనం పెట్టుకునే గంధం ఉంటుంది కదా, గంధం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చూడండి, మనం ఫేస్ ప్యాక్కి వీలుండేట్టుగా ఇలా రెడీ చేసుకొని దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నామంటే మంచి ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. ఇది ఎటువంటి హామ్ చేయదు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇందులో వచ్చిన పల్ప్ని కూడా మనము డైరెక్ట్గా తినొచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ పల్ప్ని జ్యూస్లా తీసుకుంటే కూడా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూసారు కదా, ఇందాక చేసుకున్న ఫేస్ ప్యాక్ ఇది అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి మీకు ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ని మనం లిప్స్కి కూడా వేసుకోవచ్చు. లిప్స్ చాలామందికి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆ బ్లాక్నెస్ని కూడా ఒకేసారి అని చెప్పను, మెల్లిమెల్లిగా తగ్గిస్తుంది. నేనైతే ఇది రెగ్యులర్గా చేస్తుంటాను. బీట్రూట్, వరిపిండి అండ్ శనగపిండి ఇవన్నీ పెద్ద స్కిన్కి ఏం హామ్ చేయవు కాబట్టి, సో ఇంట్లో ఇది ఈజీగా రెడీ చేసుకొని వీక్లో ఒక 2 to 3 టైమ్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ కూడా గ్లో కనిపిస్తుంది మనకు. ఒక 10 నిమిషాలు, ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా, ఒక 10 నిమిషాలు చూడండి, స్కిన్ ఈ ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది. దీన్ని కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఎటువంటి స్క్రబ్బింగ్ కానీ అదేమీ చేయకూడదు. లిప్స్ మీద కూడా చూసారు కదా, మనకు బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా కొద్దిగా ఏదైనా ఉన్నా రఫ్నెస్ ఉంటుంది కాబట్టి, బియ్యపిండి రఫ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ హెడ్స్ కూడా పోతాయి. సో ఇప్పుడు చూడండి, నేను వాటర్తో కడుక్కున్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేనైతే రెగ్యులర్గా చేస్తుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్ని రోజ్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. సో చూసారు కదా, కొంచెం స్కిన్ రెడ్డిష్గా అవుతుంది, ఏం పర్వాలేదు. అప్పటికప్పుడు అది జస్ట్ ఒక 10 మినిట్స్లో పోతుంది అనమాట. చూడండి ఎంత గ్లో వచ్చిందో. ఎటువంటి ఫిల్టర్ లేదు ఇందులో. చాలామంది అంటారు ఫిల్టర్ యాడ్ చేస్తారేమో అని. చూసారు కదా, లిప్స్ కూడా మనకు పింకిష్ కలర్లో అవుతాయి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల బ్లాక్ కలర్ లిప్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి పింకిష్లో మారడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.